ఈ గత 7 years నుంచి చాలా ఇబ్బందులు పడేసి డబ్బులు అక్కడ ఇక్కడ అప్పులు చేసి తీసుకొచ్చి డబ్బులు కట్టినా కూడా ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల బంద్కు ఖమ్మం వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్తగా మేమేం కోరట్లేదు. ఆనాడు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని ఆ అంశాలను నెరవేర్చండి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించకుండా, విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ఇవాళ పూర్తిగా విద్యార్థుల్ని, పేద విద్యార్థుల్ని మరింత విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా 26,000 పైచిలుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలని ఇవాళ 4,000 ప్రభుత్వ పాఠశాలలు కుదిస్తామని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ప్రభుత్వాన్ని మేము సూచిస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు పరిపూర్ణమైనటువంటి విద్య అందించగలిగినప్పుడే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు విద్య అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఒకవైపు మేము ప్రభుత్వ విద్యారంగాన్ని డెవలప్మెంట్ చేస్తాం, ప్రభుత్వ విద్యారంగాన్ని మెరుగుపరుస్తుందని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఒకవైపు ఏమో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తుంది, మరోవైపు ఏమో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షిస్తుంది. అంటే ఒకవైపు ఏమో ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేస్తూ మరోవైపు ఏమో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల కబంధ హస్తాల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుతున్న ఓ విద్యార్థి భవనం పైనుండి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోచింగ్ సెంటర్ ఒత్తిడే ఈ ఘటనకు కారణమని